హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి సూపర్ హెల్దీ కేక్ అని చెప్పాలి. ఎందుకంటే చిన్నపిల్లలకి పోషకాహారం కింద బాలామృతం ఇస్తారు కదండి. ఆ బాలామృతంతో కేక్ అయితే చేసేద్దాం ఈరోజు. ముందుగా బాలామృతం పిండిని ఒక 2 కప్పులు అయితే నేను మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఎందుకు అంటే అది కొంచెం బరకగా ఉంటుందండి. అందులో కొంచెం పంచదార మిక్స్ అయి ఉంటుంది కదా, అదంతా పౌడర్ మెత్తగా అయ్యేలాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పిండి మెత్తగా వచ్చేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని ఉండలు లేకుండా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలో ఒక 2 ఎగ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఎగ్స్ ఇష్టం లేని వాళ్ళు ఎగ్స్కి బదులు పెరుగు యాడ్ చేసుకోవచ్చండి. పిల్లలు కేక్ అంటే ఇష్టంగా తింటారు కాబట్టి నేను ఎగ్స్ అయితే యాడ్ చేశానండి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 టీ స్పూన్లు షుగర్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నేను షుగర్ అయితే తక్కువ యాడ్ చేశానండి. ఎందుకంటే ఆల్రెడీ బాలామృతం పిండిలో మనకి షుగర్ యాడ్ అయ్యి ఉంటుంది కాబట్టి కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా కొంచెం కొంచెం పాలను అయితే వేసుకొని కలుపుకోవాలి. షుగర్ పౌడర్కి బదులు షుగర్ని పిండిని మిక్సీ పెట్టుకునేటప్పుడు వేసుకొని పట్టుకోవచ్చండి. ఇలా బ్యాటర్ కన్సిస్టెన్సీ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ బేక్ చేసుకునే గిన్నెను అయితే తీసుకొని నేను కుక్కర్లో వేసి చేస్తున్నానండి. ఈజీ మెథడ్లో చేస్తున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి. ఇలా నెయ్యి అప్లై చేసేసుకొని బ్యాటర్ అంతా అందులో వేసేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. చక్కగా బేక్ అవుతుందండి. మీరు కూడా ఈజీ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. స్టవ్ మీద దోశ పాన్ ఉంటుంది కదండి, దోశ పాన్ పెట్టుకొని దాని మీద ఈ కుక్కర్ గిన్నెను అయితే పెట్టేసి నేను మూత పెట్టి ఒక 30 మినిట్స్ అయితే బేక్ చేసుకోవాలి. ఇలా 30 మినిట్స్ తర్వాత చాక్తో కానీ టూత్పిక్తో కానీ చూస్తే అంటకుండా ఉంటే మనకి కేక్ అనేది రెడీ అయిపోతుందండి. చూసారు కదా, చక్కని స్పాంజ్ కేక్ అయితే రెడీ అయిపోయింది. బాలామృతం పిండిని వేస్ట్ చేయకుండా ఇలా కేక్ అయితే చేసి పిల్లలకైతే పెట్టేయండి. హ్యాపీగా తినేస్తారు. కొంచెం చల్లారిన తర్వాత ఇలా సైడ్స్ అయితే ఒకసారి కట్ చేసుకొని ట్యాప్ చేస్తే ఈజీగా వచ్చేస్తుందండి. బాలామృతం పిండిని ఏం చేయాలో తెలియక చాలామంది అలా ఊరికే పడేస్తూ ఉంటారు. అలా పడేయకుండా ఇలా టేస్టీ స్పాంజ్ కేక్ అయితే రెడీ చేసేసుకోండి. పిల్లలకి ఈ విధంగా పెడితే వాళ్ళు హ్యాపీగా తినేస్తారు. పిల్లలే కాదండి, పెద్దలు కూడా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు. చూసారు కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత స్పాంజీగా వచ్చిందో చూసారు కదా. ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మంచి హెల్దీ రెసిపీని అయితే మిస్ అవ్వకండి. ఇంతేనండి, చాలా ఈజీగా కేక్ అయితే రెడీ చేసేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.